మీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతున్నారా? యాజ్ అ పేరెంట్స్‌గా మీ పిల్లల్ని మీరే ట్రైన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? బట్ ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతున్నారా? దెన్ దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. హలో ఎవ్రీవన్, ఐయామ్ యామిని ఫ్రమ్ స్పీకిరో. సో ఈరోజు ఈ వీడియోలో మీ పిల్లల్ని మంచిగా కాన్ఫిడెంట్ స్పీకర్స్ చేయాలనే ప్రాసెస్‌లో మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ కోసం నేను చెప్పబోతున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీ పిల్లలు తొందరగా ఇంగ్లీష్ మాట్లాడేయాలి, వాళ్ళ ఓన్గా వాళ్ళు కాంటెంట్ రెడీ చేసుకోవాలి, సొసైటీలో ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పేయాలి అనే ప్రాసెస్లో మీకు తెలియకుండానే మీరు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో వాటిలో ఒక 3 మేజర్ మిస్టేక్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి, స్పీకింగ్ ఈజ్ నాట్ అబౌట్ మెమరైజింగ్. అంటే మాట్లాడడం అనేది గుర్తు పెట్టుకొని, ఏదో ఒక పారాగ్రాఫ్ చదివేసి గుర్తు పెట్టుకొని మాట్లాడడం కాదు. స్పీకింగ్ అనేది వాళ్ళకి వాళ్ళుగా ఓన్గా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలగాలి. ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినా కూడా వాటిని కాన్ఫిడెంట్గా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఆన్సర్ చెప్పే పొజిషన్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏదో చదివేసి బుక్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ చదివి గుర్తు పెట్టుకొని చేసేవి కాదు. సో ఈ ఇష్యూ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే స్కూల్ లైక్ ఎకడమిక్స్. అంటే ఎకడమిక్స్లో వాళ్ళకి స్కూల్లో ఎగ్జామ్స్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివి అలవాటైపోయి, సో ఈ మెమరైజింగ్ అనే కాన్సెప్ట్, ఈ మెమరైజింగ్ అనే ప్రాసెస్కి పిల్లలు బాగా అలవాటు పడిపోయారు. సో దానివల్ల వాళ్ళు ఒక లాజిక్ నేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆల్వేస్ రిమెంబర్, మీ పిల్లల్ని కాన్ఫిడెంట్ స్పీకర్స్ చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదివించటం కాదు. ఇది చదువు అని స్ట్రెస్ చేయడం కాదు. ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక బేసిక్ గ్రామర్ అంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ ఎవరైనా ఒక గ్రామర్ టాపిక్ చెప్పినా కూడా దానిని బట్టి పట్టించడం కాదు. అది అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వాళ్ళని డైలీ లైఫ్లో యూటిలైజ్ చేసేలా యాజ్ అ పేరెంట్గా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ మెమరైజింగ్ అనే ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి ఈవెన్ వాళ్ళు ఎకడమిక్స్ రిలేటెడ్ ఏవైనా చదివినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆల్వేస్ రిమెంబర్, బట్టి పట్టించడానికి ట్రై చేయొద్దు. మీ పిల్లల్ని అర్థం చేసుకొని చదవమని ఎంకరేజ్ చేయండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి స్పీచెస్. డోంట్ గివ్ బిగ్ స్పీచెస్. అంటే మనకి పిల్లలకి ఆబ్వియస్లీ స్కూల్స్లో యాన్యువల్ డేస్ అని, రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ అని ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో అలాంటి టైంలో స్కూల్లో టీచర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆ కాంటెంట్ మీద ప్రిపేర్ మీరే చెయ్యాలి అని సజెషన్ ఇవ్వకుండా, వాళ్ళే ఒక పేపర్ మీద పెద్ద స్పీచ్ ఇచ్చేసి వాళ్ళని స్టేజ్ ఎక్కి డైరెక్ట్గా మాట్లాడమని చెప్తారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి భయపడకుండా మాట్లాడాలి అంటే వాళ్ళు చదవబోయేది ఏంటి, వాళ్ళు స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఆ సెంటెన్సెస్కి మీనింగ్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్ ఏంటి అన్న క్లారిటీ వాళ్ళకు ఉండాలి. సో ఇన్ కేస్ అలా వాళ్ళకు ఒక సబ్జెక్ట్ మీద, ఒక టాపిక్ మీద క్లారిటీ ఉండటం వలన వాళ్ళు ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా, భయపడకుండా, ఓహో ఇది నేను నా ఓన్గానే రెడీ చేశాను, సో ఆబ్వియస్లీ నేను మర్చిపోయినా కూడా నేను గుర్తు తెచ్చుకోగలను, నాకు ఆ టైంకి ఆ సెంటెన్స్ అనేది వస్తుంది, నాకు ఆ పాయింట్ గుర్తొస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు. సో ఎప్పుడూ కూడా ఇలాంటి టాపిక్స్, కాంపిటీషన్స్ కానివ్వండి, స్కూల్లో ఈవెంట్స్ కానివ్వండి, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు జస్ట్ పుష్ యువర్ కిడ్స్. మీ పిల్లల్ని పుష్ చేయండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఆ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ అయ్యేలా చేయండి. అంతేగాని స్కూల్లో ఏ టీచర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి వాళ్ళకి చదివిపించి బట్టి పట్టించేసి స్టేజ్ ఎక్కి మాట్లాడితే, ఇదే ప్రాసెస్ కనుక కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ కాన్ఫిడెన్స్ అనేది రాదు. వాళ్ళు ఓన్గా వాళ్ళు కాంటెంట్ రెడీ చేస్తేనే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. టైం పట్టినా ప్రాబ్లం లేదు. గివ్ దెమ్ మొబైల్ ఫోన్, గివ్ దెమ్ ల్యాప్టాప్. ఒక కాంటెంట్ని ఎలా రెడీ చేయాలో స్టెప్స్ నేర్పిస్తే ఇలా వచ్చే ప్రతి ఈవెంట్కి మీరు స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దే విల్ డూ ఇట్ డైరెక్ట్లీ. సో వాళ్ళకి డిపెండెన్సీ అనేది ఉండదు. అండ్ థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్.
మీ పిల్లల్ని ఏదైనా కోర్సెస్లో జాయిన్ చేయించినా వితిన్ 5 క్లాసెస్లోనో 6 క్లాసెస్లోనో అయ్యయ్యో మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడట్లేదే ఏంటిది అని చెప్పి ఈవెన్ మాట్లాడినా చాలా తప్పుగా మాట్లాడేస్తున్నారు. సో రిమెంబర్ వన్ థింగ్, వాళ్ళని మనం ట్రై చేయాలి అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రై చేయాలి, ఐ క్యాన్ డూ ఇట్ అని వాళ్ళకి మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటం వలన వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేగాని ఎందుకు నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడింది రాంగ్ అని డైరెక్ట్గా చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు అండ్ చాలా డిస్కరేజ్ అయిపోతారు. నెక్స్ట్ ట్రై చేయడానికి కూడా నాకు రావట్లేదు, నన్ను అందరూ తిడుతున్నారు, సో వై షుడ్ ఐ ట్రై అన్న క్వశ్చన్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో నెవర్ ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్. వాళ్ళని ఫస్ట్ ట్రై చేసేలా మోటివేట్ చేయాలి. యాజ్ అ పేరెంట్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మోటివేట్ దెమ్. అంతేగాని పర్ఫెక్షన్గా ఈవెన్ వితిన్ 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఇంగ్లీష్ మా పిల్లలు చాలా స్ట్రాంగ్గా మాట్లాడేయాలి అన్నది లేదు. సో బికాస్ దే ఆర్ నాట్ లర్నింగ్ సబ్జెక్ట్, దే ఆర్ లర్నింగ్ లాంగ్వేజ్ అనేది మనం ఎంత మాట్లాడితే అంత బాగా వస్తుంది తప్ప మనం సబ్జెక్ట్ని చదివినట్టుగా కూర్చొని చదివితే రాదది. సో ఆల్వేస్ ఎంకరేజ్ యువర్ కిడ్స్ టు స్పీక్ ఎవ్రీ డే. అది రైట్ అయినా రాంగ్ అయినా ప్రాబ్లం లేదు, నేనున్నాను, మేము మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇవ్వండి. సో దెన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అట్లీస్ట్ ట్రై చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ మేజర్గా నేను ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన క్లయింట్స్ లేదంటే పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత నాకు మేజర్గా అనిపించినవి ఈ 3 పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి జనరల్గా పిల్లల్ని కోర్సెస్లో అది జాయిన్ చేపిస్తున్నారు, ఎలాంటి కోర్సెస్లో జాయిన్ చేయించే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ కోసం నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు కూడా వీడియో కావాలి అంటే వీడియో అబౌట్ కోర్సెస్ అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్పీక్ హీరో ఛానల్.